అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫుల్గా విలేజ్ స్టైల్లో చూపిస్తాను. మటన్ బోన్ సూప్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఎముకలు నొప్పి ఉన్న వాళ్ళు, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఈ మటన్ బోన్ సూప్ని వారంలో 2 సార్లైనా తాగడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ముందుగా బోన్స్ని 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. చాలామంది ఏంటంటే బోన్స్తో పాటు మూలుగిని లేదంటే ఒక 50% అయినా మాంసాన్ని కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఇక్కడ పూర్తిగా బోన్సే తీసుకున్నాను. ఎందుకంటే మీకు వీడియోలో చెప్పాను కదా ఫస్టే బోన్ సూప్ అని. సో మటన్ యాడ్ చేస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారని ఓన్లీ బోన్స్ మాత్రమే తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్లు తేటగా వచ్చేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అందులోనే 1 స్పూన్ పసుపుని, ఒక 2-3 స్పూన్లు కారాన్ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీకు కావాలంటే ఫస్ట్ బోన్స్ ఉడికించేసుకొని తర్వాత టేస్ట్కి తగ్గట్టు కూడా ఉప్పు కారం అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే పూర్తిగా కట్టెల పొయ్యి మీద వండుతున్నానండి. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అయితేనే స్లోగా సెగ తగులుతూ మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది కదా. అందుకే నేను ఇక్కడ పూర్తిగా కట్టెల పొయ్యి మీదే వండుతున్నాను. పూర్తిగా విలేజ్ స్టైల్లోనే వండుతున్నాను. మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొత్తిమీర కాడలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు, 2 పలవాకులు వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే పలవాకులను స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఒక మసాలా ముద్దలాగా అయ్యేంత వరకు దంచుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రోట్లో దంచడం వల్ల సూప్కి మరి కాస్త టేస్ట్ పెరుగుతుంది. మటన్ సూప్ అనేది వీక్లీ 2 సార్లైనా తీసుకుంటే చాలా మంచిదండి. ఎముకలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, అంటే జ్వరం వచ్చినప్పుడు నోరు చచ్చుబడిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఘాటుగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే వీడియో షూట్ చేసుకుంటున్నానని మా నాన్నగారు అయితే సహాయం చేస్తానని మసాలా మా నాన్నగారే దంచుతున్నారు. మసాలా బాగా దంచిన తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఘాటుగా తినాలనుకుంటే మీ కారం సరిపడా ఎన్ని తినగలరో అన్ని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ముద్దగా అయ్యేంత వరకు దంచుకుంటూ ఉండాలి. తర్వాత ఈ మసాలా ముద్దను పక్కా తీసేసుకోండి. తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మెత్తగా దంచుకోవాలి. బోన్స్ని చాలాసేపు ఉడికించాలండి. ఎందుకంటే బోన్స్లోంచి మజ్జంతా కరిగి సూప్లోకి వచ్చేంత వరకు ఉడికిస్తూనే ఉండాలి. మ్యాక్సిమం అరగంట టైం అయితే పడుతుంది. ఇక్కడ మసాలా రెడీ అవుతున్నంతసేపు నేను పొయ్యి మీద ఉడికిస్తూనే ఉన్నాను. ఎంత ఉడికితే అంత మజ్జ అన్నది సూప్లోకి దిగుతుంది, సూప్కి మరి కాస్త టేస్ట్ పెరుగుతుంది. ఇక్కడ మనం దంచి పక్కకు తీసుకున్న మసాలా ముద్దని, టమాటా ముద్దని ఉడుకుతున్న బోన్స్లోకి వేసేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవడమే. సో చూస్తున్నారుగా మంచి పసందైన మటన్ బోన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. అది కూడా కట్టెల పొయ్యి మీద విలేజ్ స్టైల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకెందుకు లేటు, బోన్ సూప్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇంటి ఫుడ్ ముందు రెస్టారెంట్స్ కూడా ఏమాత్రం పని చేయవండి, అంత టేస్ట్గా ఉంది. సో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మీద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.